ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామవామ లలితాంక విరాజమానే భూపుత్రికే భువనపావన సచ్చరిత్రే మాతా కృపా అమృతదే శ్రుతకల్పవల్లి శ్రీరామచంద్ర హృదయేశ్వరి తే నమోస్తుతే. తోటి భాగవతులందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణము భారతీయులకి ఇది పరిచయం అవసరం లేని పేరు. అలాగే కులము లేదా మతముతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి ఈ ఇతిహాసం గురించి క్షుణ్ణముగా తెలుసు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది వేద సమ్మతము, ఇది ధర్మము, ఇది సకల శాస్త్ర మిళితము, ఇది వేద ప్రమాణము, ఇది మన సంస్కృతి, ఇది మన ధార్మిక ఆస్తి, అలాగే మన ఆచార వ్యవహారాలకి ఇది మూలాధారము. ఇది కేవలం ఒక పురాతన గ్రంథమో కావ్యమో కాదు, ఇది సనాతన ధర్మానికి పునాది. ఆదికవి అయిన వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యము రామాయణము. ఇది హిందూ గ్రంథం అనడం అంత సమంజసముగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ప్రతి మనిషికి ఒక రిఫరెన్స్ మెటీరియల్ లాగా మనకి రామాయణం పనికొస్తుంది. అలాగే మనకి ఎప్పుడైనా ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది నీతి, ఏది అవినీతి, ఏది ఆచారము, ఏది అనాచారము, ఇలాంటి విషయాలు మనకు తెలియనప్పుడు మనం ముఖ్యంగా చూడవలసినటువంటిది వేదము. వేదమే మనకి ప్రమాణము. ఎందుకంటే వేదంలో ఒక మనిషి ఎలా బతకాలి అని వేదమే నిర్ణయించింది. మరి ఈ రోజుల్లో వేదాధ్యయనము ఎంతమందికి సాధ్యం? పూర్వకాలంలో ఇంచుమించు అందరూ వేదాధ్యయనం చేసేవారు, అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా చేసేవారు. కానీ ఈరోజు బ్రాహ్మణులు కూడా వేదాధ్యయనం చేయడము చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి వేదాధ్యయనం అందరికీ అంత అందుబాటులో లేదు అన్నదానికంట మనము అంత ఉత్సాహం చూపించట్లేదు అనడము సమంజసం నాకు అనిపిస్తుంది. మరి వేదము మనకు తెలియనప్పుడు ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది నీతి, ఏది అవినీతి, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే మనం తప్పకుండా వేదం చదవాలి. కానీ మనకు అది అంత ప్రాక్టికల్ కాదు ఇప్పుడు. అలాంటప్పుడు మనకి మరి ఏ గ్రంథము ద్వారా మనకు తెలుస్తుందంటే అది కేవలము వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము ద్వారానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి దీనిని వేదోపబ్రహ్మణము అని కూడా చెప్పారు మనకి. అంటే వేదము ఎలా చెప్పిందో అలాగే రాముడు నడుచుకున్నాడు కాబట్టి ఇది వేద సమ్మతము. కాబట్టి మనకి ప్రస్తుత ప్రపంచానికి వేదాధ్యయనము అంత సులువు కాదు, అలాగే అంత ప్రాక్టికల్ కాదు. కాబట్టి మనము వాల్మీకి రామాయణమును తరచూ చదివినట్టయితే మనకి వచ్చే సందేహాలు నివృత్తి చేసుకోదలిచితే ఈ రామాయణంలో మనకి అన్ని సమాధానాలు దొరుకుతాయి. రామాయణము కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. అలాగే మనకి ఏషియాలో ఉన్న కొన్ని దేశాల్లో శ్రీరాముణ్ణి చాలామంది ఆమోదించారు. ఆ రామాయణాన్ని కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. అలాగే ఇండోనేషియా నుండి థాయిలాండ్ వరకు, అలాగే కంబోడియా నుండి ఫిలిప్పీన్స్ వరకు కూడా రామాయణము వారి వారి జీవిత సాంప్రదాయాల్లో బాగా కలిసిపోయింది. అలాగే శ్రీరాముడికి వారి యొక్క దేశాలలో కూడా గుడి ఉండి వారు కూడా రాముణ్ణి దేవుడిగా భావిస్తున్నారు. ఇంత మహత్తరమైన కావ్యములో కూడా మనకి చాలా సందేహాలు, చాలా అపోహలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రామాయణము నిజంగా జరిగిందా లేదా ఇది ఒక కేవలం కథ? అలాగే రాముడు దేవుడా, కేవలము మనుష్యమాత్రుడా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనలో ఉన్నాయి. అలాగే మనం కొంతమంది దగ్గర కూడా వింటూ ఉంటాం, రాముడు సీతమ్మని అనుమానించి త్యజించాడు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే శ్రీరాముడు వాలిని నుంచి కూడా వధించాడు అని, అది అధర్మం కాదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ అన్ని సమాధానాలకి మనకి కేవలం శ్రీ వాల్మీకి రామాయణం మాత్రమే సమాధానం ఇస్తుంది. కానీ మనకి కేవలం ఒక్క రామాయణాన్ని చూస్తేనే చాలామంది కవులు, రచయితలు కూడా దీనిని వాల్మీకి రామాయణం ఆధారంగా రచించారు. చాలామంది చాలా విధాలుగా రాయడం వల్ల మనము అన్ని పుస్తకాలు చదవడం వల్లనే మనకి ఈ సందేహాలన్నీ కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే
ఒక గ్రంథంలో లక్ష్మణుడు రేఖ గీశాడు సీతమ్మని బయటకు రాకుండా ఉండమని అని చెప్పి ఒక కావ్యంలో ఉంటే, ఇంకో కావ్యంలో రాముడు సీతమ్మని అనుమానించాడు, అందుకే అగ్ని పరీక్ష చేశాడని కూడా ఉంది. ఇలా ఎవరికి వారు వారి యొక్క భక్తి ఆవేశంలో రచించారా కానీ అది తప్పేమీ కాదు. వారి భక్తి యొక్క ఆవేశాన్ని వారలాగా ఆవిష్కరించారు. అలాగే కొంతమంది కవులు కూడా శ్రీరాముణ్ణి రామాయణాన్ని కూడా విమర్శించి దూషించిన వారు కూడా ఉన్నారు. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు కూడా ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు సందేహాలకు మీకు నిజముగా ఒక సమాధానము కావాలంటే మీరు కేవలం చదవవలసినటువంటి గ్రంథము వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము. ముఖ్యముగా మీరు మొదటగా వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణాన్ని చదివి ఆ తర్వాత మీరు వేరే ఏ గ్రంథాన్నైనా చదివితే మీకు ఇటువంటి సందేహాలు అలాంటివి ఉండవు. ఇలాంటి చాలా సందేహాల మీద, ఒక్కొక్క సందేహం మీద మా ఆస్ట్రాలజర్ డియో ఛానల్ ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తోంది. అది సుగమం కావాలని మనం సీతారాముల్ని ప్రార్థిద్దాం. ఈరోజు ముఖ్యంగా మనము తెలుసుకోబోయే విషయం ఏంటంటే, వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము కేవలము కల్పిత కథ లేదా ఇది యథార్థంగా జరిగిందా అని. మరి ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించగలరు? దీనికి ప్రూఫ్ ఏంటి? దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు అంటే, అది వాల్మీకి మహర్షి మనకి ఆయన రచించినటువంటి ఈ రామాయణంలో మనకి సాక్ష్యాన్ని కూడా ఇచ్చారు. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీమద్ రామాయణము ఒక కేవల కల్పిత కథ లేదా యథార్థ సంఘటన అంటే, మనకి వాల్మీకి మహర్షి అతను రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోనే మనకు సమాధానం కూడా ఇచ్చారు. అది మనకి బాలకాండలో 4వ సర్గలో ఒక శ్లోకం ద్వారా మనకి ఈ విషయము తేటతెల్లమవుతుంది. ఆ శ్లోకం ఏంటో చూద్దాం. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చవద విత్యేవ చకార చరితవ్రత. ఈ శ్లోకాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా వాల్మీకి మహర్షి ఇచ్చిన పదము కావ్యము. కావ్యం అంటే ఏంటి? కావ్యానికి కథకి వ్యత్యాసం అంటే ఏంటో కూడా మనం చూద్దాం. కావ్యం అంటే ఒక పద్యము లేదా కవిత అని అర్థము. అంటే ఇందులో నవరసమిళితాలు కూడా ఉంటాయి. అలాగే భావాలు, అనుభూతులు కూడా వ్యక్తం చేసే ఒక సాహిత్య ప్రక్రియ అని మనము చూడొచ్చు. అలాగే కావ్యాన్ని గానము చేయడం అవుతుంది, కానీ కథను గానము చేయడం అవ్వదు. కావ్యము సాధారణంగా పద్యము లేదా కవితా రూపంలో ఉంటుంది. అలాగే తాళముతో కానీ వాయిద్యాలతో కానీ మనము ఈ కావ్యాన్ని గానము చేయడం అవుతుంది. అలాగే ఈ కావ్యంలో కూడా చాలా ఛందస్సు అది ఉంటుంది, అంటే గ్రామర్ అది కూడా ఉంటుంది. కావ్యం అలాగే కేవలము ఒక విషయాన్ని అందించడమే దాని ప్రాధాన్యత కాదు. అది భావోద్వేగాలను, అనుభూతులను కూడా సృష్టించే లక్ష్యంతో మనకి ఈ కావ్యం ఉంటుంది. అలాగే కవిత్వంలో మనకి చాలా శైలులు ఉన్నాయి. అనే స్వభావాన్ని బట్టి ఫండమెంటల్గా మనకి రెండు రకాలు. ఒకటి ఏంటంటే అది శ్రావ్య కావ్యము మరియు దృశ్య కావ్యము. శ్రావ్య కావ్యము అంటే వినడానికి శ్రావ్య కావ్యము, అలాగే చూడడానికి వీలుగా ఉండేది దృశ్య కావ్యము. అనగా మనకి ఇప్పుడు మ్యూజిక్ అంటే శ్రావ్యం కింద వస్తుంది, విజన్ అంటే దృశ్యం కింద కూడా వస్తుంది. కావ్యము ద్వారా మనకి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది వినోదాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, నీతిని ఇస్తుంది మరియు ఆనందాన్ని కూడా ఇస్తుంది. రామాయణము కథ కాదు, ఇది కావ్యము. అంటే రామాయణాన్ని మహర్షి ఒక కథారూపంలో కంట ఒక కవితా రూపంలో పాటకు వీలుగా, అంటే పాడడానికి వీలుగా ఉండేటట్టు, అలాగే సంగీత వాద్యాలతో కూడా ఈ కావ్యాన్ని గానము చేయడానికి వీలుగా ఉండేటట్టు ఆయన రచించారు.